కృష్ణం వందే జగద్గురు. మనం మామూలుగా ఏమనుకుంటామంటే ఏదో శ్రీకృష్ణుడు అర్జునుడికి భారత యుద్ధ ప్రారంభంలో చెప్పాడు భగవద్గీత అనేది మనందరికీ సామాన్యులకు తెలిసిన విషయం. కానీ దీని గురించి పురాణాల్లో కూడా ఉందండి. ఇవన్నీ ఒక సందర్భంలోనూ రాశాడు వ్యాస మహర్షి. వేద విభాగం చేశాడు ఆయన ద్వాపరయుగం చివరిలో. తర్వాత అష్టాదశ పురాణాలు రాశాడు. భారతం, భాగవతం రాసినటువంటి వ్యాస మహర్షి మరి ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన ఏం చేశాడంటే వరాహ పురాణంలో చెప్పాటండి. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే వరాహ పురాణం అనేది కూడా ఈ పురాణాల్లో 18 పురాణాల్లో ఒకటి. దాంట్లో అండి భూదేవి శ్రీ మహావిష్ణువును ప్రశ్న అడిగిందిటండి. ఏమనంటే ధర ఉవాచ, ధర అంటే భూదేవి. భూదేవి మహావిష్ణువును ఒక ప్రశ్న అడిగిందిటండి. ఏమని అడిగిందిటంటే భగవాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఇదండి సంస్కృతంలో ఆవిడ భూదేవి అడిగిందిటండి. ఏమిటి దీనికి అర్థం? భగవాన్ ఓ శ్రీ మహావిష్ణువు, నువ్వు మంచైనా చెడైనా ప్రారబ్ధం భుజ్యమానస్య, ఒక మానవుడికిటండి మనం ఏదో చేస్తుంటాం, మంచి చేస్తుంటాం, చెడు చేస్తుంటాం. ఈ రెండు కొంత ఇప్పుడు ఈ జన్మలోనే మనకు చివరికి వచ్చాడో కొంత అనుభవించేస్తుంటాం. పని పూర్తవునప్పుడు వచ్చే జన్మకు వచ్చేటప్పటికి మనం ఏదైతే మనం సంపాదించే డబ్బు కానీ ఆస్తులు కానీ బంగారం కానీ ఇది మన వెనకాల రాదు. మన వెనకాల వచ్చేవి రెండేనండి, పాపం పుణ్యం. ఈ రెండే మన వెనకాల వస్తాయి. మన వెనకాల వచ్చేటప్పుడు ఆ పాప పుణ్యాలతో కూడినటువంటి 2 మూటలు మనకు ఉత్తర జన్మకి మన వెనకాల వస్తాయి. దాన్నే ఒక్క పేరు పెద్దలు ఏం పెట్టారంటే దానికి ప్రారబ్ధము అని పేరు పెట్టారు. ఈ జన్మకు వచ్చేటప్పటికి మనం అనుకుంటామండి చాలామంది ఏంటంటే ఈ జన్మలో పాపం వాడు ఎన్నో భక్తి మాటలు కార్యక్రమాలు చేస్తుంటాడు, పూజలు చేస్తాడు, వ్రతాలు చేస్తాడు. వెంటనే వాడికి ఒక కష్టం వస్తుంది. అంటాడు, ఏంటి భగవంతుడా, నిన్ననే కదా నీకు పూజ చేశాను, ఇవాళ నాకు కష్టం వచ్చింది అంటాడు. మనం ముఖ్యంగా గమనించాల్సింది నిన్న పూజ చేయటం, ఇవాళ నీకు కష్టం రాలా. ఈ వచ్చిన కష్టం ఎక్కడిది అంటే గత జన్మది. దాని పేరు ప్రారబ్ధం. అందువలన అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి కర్మ అదే ప్రారబ్ధము. ఆ ప్రారబ్ధాన్ని మనం అనుభవించక తప్పదు అని ఉపనిషత్తులు శాస్త్రాలన్నీ మనకు చెప్తున్నాయండి. చెప్పినప్పుడు ఇంతకీ ఇప్పుడు ఈవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే భూదేవి కూడా మన కోసమే శ్రీ మహావిష్ణువు అడిగింది. ఓ మహానుభావ, ఈ మానవులందరికీ కూడా ఈ భూలోకంలో ప్రారబ్ధం అనుభవించక తప్పదు. ప్రారబ్ధం అనుభవించాల్సిందే. అంటే కష్టము అనుభవించాలి, సుఖం అనుభవించాలి. అయితే ఇంకో ప్రశ్న మీరు అడగచ్చు, ఏమంటే ఆ కష్టసుఖాలు ఎలాగో అనిపించినట్టు మేము వెళ్ళి పూజలు చేయటం ఎందుకు, లేకపోతే తీర్థయాత్రలు చేయటం ఎందుకని? ఈ భగవద్గీత వలన ఏంటంటే అది మనకు మనశ్శాంతి లభిస్తుందండి. ఇంతకీ భూదేవి అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రారబ్ధం అనుభవించే మానవులకు, ఈ కష్టసుఖాల్లో ఉన్న మానవులకు మరి భక్తి ఎలా స్థిరంగా నిలబడుతుంది అని భూదేవి శ్రీ మహావిష్ణువుని అడిగిందండి. మన కోసమే. ఎందుకంటే కలియుగంలో ఇది ద్వాపరయుగం చివర ఈ పురాణాలన్నీ జరిగినాయండి. కలియుగం విషయాలు అందరికీ దేవతలకు తెలుసు, మహర్షులకు తెలుసు. అందువల్ల ఆవిడ అడిగితే అప్పుడు విష్ణురువాచ, శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పేటండి. ఆయన అన్నట్ట ప్రారబ్ధం భుజ్యమానేపి గీతాభ్యాసరత సదా స ముక్త స సుఖీ లోకే కర్మణ నా ఉపలప్యతే. ఇది శ్రీ మహావిష్ణువు చెప్పింది. దీన్నే చాలామంది ఏమంటారంటే వరాహ పురాణంలో చెప్పిన భగవద్గీత మహత్యము. భగవద్గీత గొప్పతనం ఏంటో శ్రీ మహావిష్ణువు అండి. ఆయన చెప్పినవాడు ఆయనే, మళ్ళీ పురాణాల్లో ప్రశంసించింది ఆయనే. ఇవే అన్నీ లీలావతారాలంటే ఇవన్నీ మహావిష్ణువుగా ఆయనే ఉన్నాడు. ఆయనే కృష్ణావతారంలో కృష్ణుడిగా వచ్చాడు. మహావిష్ణువుగా ఉన్నప్పుడు భూదేవితో చెబుతున్నట్టు ఏమని, ఓ భూమాత, ప్రారబ్ధం భుజ్యమానేపి, నువ్వు అడిగావు కదా, ప్రారంభం అనుభవించక తప్పదు, కష్టాలు పడుతున్నాడు. మరి వాళ్ళకి భక్తిలాగా కష్టాలు వచ్చినప్పుడు ఒకసారి భక్తి వెళ్ళిపోతుందండి. ఏమవుతుందంటే ఎందుకు ఇంక ఇవి పూజలు ఇవన్నీ మనకి, మన కష్టాలు మనకి ఎలాగో తప్పదో అనిపిస్తుంది. అప్పుడు దానికి ఆయన చెప్పిన సమాధానం భగవద్గీత చదవమన్నాడండి. భగవద్గీత నువ్వు చదివినట్లయితే నీకు భక్తి స్థిరంగా నిలబడుతుంది. ఇదండి భగవద్గీత లాభం.
మేమందరం చాలా భక్తులు కావాలండి, మేము అంత కావాలి ఇంతవాళ్ళు కావాలి అనుకుంటాం. అనుకుంటే సరిపోదు, దానికి ఓ మార్గం చేయాలండి. ఒక్క విషయం మీకు నేను మనవి చేస్తాను. ఒక పుస్తకం కొనేటప్పుడు దానికి ఒక పుస్తకం ఇస్తాడండి. అంటే ఆ వస్తువును ఎలా వాడాలో ఒక పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకం చదువుకొని మనం ఆ వస్తువును వాడితే ఆ వస్తువు కొంతకాలం 4 కాలాల పాటు అది పాడవకుండా ఉంటుంది. అట్లాగే మానవ జీవితానికి ఏమంటే అటువంటి పుస్తకం ఈ భగవద్గీత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భగవద్గీతను చదువుకున్నట్లయితే నీ మానవ జీవితం ఎలా గడపాలో, ఎలా నైతికంగా బతకాలో, ఎలా ఆధ్యాత్మికంగా కూడా నీకు విధమైనటువంటి ఒక మంచి ఆ ఉన్నత భావాలు లభిస్తాయో అవన్నిటికీ ఒక బుక్ లాంటిదండి. ఒక వస్తువుకు పుస్తకం ఎలా ఇస్తారో జీవితానికి పుస్తకం భగవద్గీత అని ఒక పెద్దవాళ్ళు ఒకళ్ళు చెబుతుంటే నేను విన్నానండి. అందువలన ఎవరైతే గీతాభ్యాసరస సదహా గీతాభ్యాసమునందు అంటే రోజంతా నాకు టైం లేకపోతే అలా రోజుకు ఒక్క శ్లోకం రాత్రి పడుకుండేటప్పుడు నీ కుటుంబాన్ని కూర్చోబెట్టుకుని భగవద్గీతలో ప్రతి చోట చిన్న చిన్న పుస్తకాలు ఇవాళ గీతా ప్రెస్ వాళ్ళు అండి రూపాయికో భగవద్గీత పుస్తకం వేశారండి. ఆ భగవద్గీత ఒక్క శ్లోకం చదివి దాన్ని అర్థం కాకపోతే ముందు చదువుతూ వెళ్ళు. రెండోసారి చదివేటప్పుడు కొంత అర్థమవుతుంది, మూడోసారి నీ జీవితంలో నీకు ఉపయోగపడుతుంది. అందువలన భక్తి నిలవాలంటే భగవద్గీత చదవాలి, అప్పుడప్పుడు కాదు. అందుకే ఆయన ఏమన్నట్ట గీతాభ్యాసరత సదా అన్నాడండి. సదా అంటే ఎల్లప్పుడూ రోజు ఒక శ్లోకం నువ్వు చదువుతుంటే నీ జీవితం ఉన్నత స్థితికి భగవద్గీత నిన్ను తీసుకెడుతుంది. ఒకటండి భగవద్గీతలో అసలు భక్తి యోగం అనే ప్రత్యేకమైన యోగం ఉంది. ఆ భక్తి ఏంటి ఈ భక్తి ఏంటి అది మనకు తర్వాత వస్తుంది. ఈ భగవద్గీత మీకు వివరించే సందర్భాల్లో అవన్నీ వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ భగవద్గీతని విందాము, తరిద్దాము. వీలైనప్పుడు మీరందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.